చిన్నోడు రాజకీయాలు చేస్తే మేము మాత్రం ఆ రోజు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు, ఎవరికి ఎవరు సిద్ధమా అని మేము వదిలేబట్టే ఈ రోజు మీరు 11కి నామాల పడిపోయి ఇంకా మీకు సిగ్గు లేదు, మీకు బుద్ధి రాలేదు. మీరేమో అంబటి రాంబాబుకి సన్మానం చేయండి అంటున్నారు. దేనికి సన్మానం చేయాలి? ఒక మైనర్ బాలుడు చనిపోతే ఆయనకు వచ్చిన డబ్బులు కూడా సగం డబ్బులు తినేసిన వాడికా మేము ఈరోజు రాష్ట్ర ప్రజలు సన్మానం చేయాలి? మీరు ఎలాంటివి వెధవలన్స్ అంటే స్వయాన మీ చెల్లి శర్మిల పసుపు చీర కట్టుకున్నా సరే ఆవిడ మీద కొన్ని మీడియా సంస్థలతో రాతలు రాయించిన వక్ర బుద్ధి కలిగిన వాళ్ళు మీరు సంస్కారం కోసం మాట్లాడుతున్నారు. సంస్కారం లేదంటున్నారు. సంస్కారం లేనిది ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికే. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. గ్రామీణ అభివృద్ధి కోసం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. అలాగే ఉపాధి కల్పించడానికి, యువతకి ఉపాధి కల్పించడం కోసం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు దృష్టి పెట్టారు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయో అని ఒక అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి కుల రాజకీయాన్ని మొదలుపెట్టి మీరు కుల రాజకీయాన్ని జనాల్లోకి రుద్దడానికి కోసం ఆయన టైగర్ అంటున్నారు. టైగర్లు అంటే జంతువులకి మనుషుల్లో ఏం పని అని నేను అడుగుతున్నాను. ఆయన టైగర్ అయితే అడవిలో ఉండమనండి, ఆయనలా ఉండే జంతువులతో తిరగమనండి, అంతేగాని మనుషులు తిరిగే ప్రదేశంలో జంతువులు తిరగకూడదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన మాటలు వెనక్కి తీసుకోవాలి. సంస్కారం ఉన్న వ్యక్తి అంటున్నాడు కనుక ఆ సంస్కారానికి అర్థం ఆయన చెప్పాలి. అలాగే ఈ రోజు సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో, డీసీసీబీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానికి ఎవరు బలి అవుతారో, ఎవరు దాని యొక్క చర్యలకి అర్హులవుతారో అది సిబిఐ తెలుస్తుంది. దాన్ని మీరు గాబరా పడొద్దు. అలాగే దాన్ని మీరు సైడ్ ట్రాక్ చేయడం కోసం ఇంకొక ఆంబోతులు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దొద్దని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన, జై హింద్, జై శ్రీరామ్.